గుడ్ మార్నింగ్. సో మన ఎస్టర్డే క్లాస్లో అడిషన్ మాడ్యులో అలాగే మల్టిప్లికేషన్ మాడ్యులో మీద డెఫినేషన్ అలాగే చిన్న ఎగ్జాంపుల్ మాడ్యులో అంటే ఎట్లా చేయడం అనేది ఎగ్జాంపుల్ చూసినాం. సో టుడే ప్రాబ్లం చూద్దాం. చూడండి, సెట్ 1 2 3 అండర్ మల్టిప్లికేషన్ మాడ్యులో 4 అన్నాడు. ఈజ్ నాట్ ఏ గ్రూప్. సో గ్రూప్ కాదంట. సో మాడ్యులో 4 తోటి చేసినప్పుడు ఈ సెట్ని మాడ్యులో 4 తోటి చేసినప్పుడు సో గ్రూప్ కాదని చెప్పిండు. సో ఇది గ్రూప్ కాదన్నప్పుడు మళ్ళీ గ్రూప్ సెట్ 1 2 3 4 అండర్ మల్టిప్లికేషన్ మాడ్యులో 5 ఈజ్ ఏ గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు. సో సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన సెట్ ఏంటిది G1 అనుకోండి, ఎందుకంటే మనకు 2 సెట్లు ఇచ్చిండు. సో ఒక సెట్ ఇచ్చినప్పుడు G ఈక్వల్ అని అనుకున్నాం. మనకు 2 సెట్లు ఇచ్చిండు కాబట్టి ఫస్ట్ సెట్ను G1 అనుకుంటున్నా. 1 2 3 మాడ్యులో 4 తోటి వేయాలి కదా మనం. సో ఇచ్చిన సెట్ని సో మాడ్యులో 4 1 2 3 అంతే కదా. 1 2 3 ఆల్రెడీ చెప్పిన. చూడండి, 1 × 1 ఇలా మనం చేయడం ఎగ్జాంపుల్కి చెప్పిన. 1 × 1 ఎంత? 1 కదా. సో 1 అనేది మనకు 4 కంటే చిన్నదే. సో వాల్యూ డైరెక్ట్ వేసుకుంటున్నాం. 4 కంటే పెద్ద వాల్యూ వచ్చినప్పుడే మనం డివైడ్ చేస్తాం. ఓకేనా. సో 1 × 2 2 1 × 3 3. సో ఈ రెండు వాల్యూస్ 4 కంటే చిన్న వాల్యూసే కదా. సో 2 × 1 2 2 × 2 4. సో 4ని డివైడ్ చేస్తున్నాం 4 తోటి. దాని తర్వాత 4 1 4 అంటే ఎంత మనకు వచ్చింది 0. నెక్స్ట్ 2 × 3 6. సో 6ని 4 తోటి చేస్తున్నా. 6ని 4 తోటి చేస్తున్నా. 4 1 4 ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 2. నెక్స్ట్ 3 × 1 3 × 2 6. సో 6 తోటి చేస్తే ఎంత వచ్చింది 2 వచ్చింది. 3 9 చేస్తున్నా 4 తోటి. సో 9 అనేది 4 కంటే పెద్దదే కదా. పెద్ద అంకె వచ్చినప్పుడే మనం ప్రాసెస్ చేస్తాం. 4 2 8 ఎంత వచ్చింది 1 వచ్చింది. చూడండి, మనకు సెట్లో మనం చేసిన తర్వాత సెట్లో ఈ సెట్ మాత్రమే వస్తే మనం గ్రూప్ను సాటిస్ఫాక్షన్ చేయగలుగుతాం. సెట్లో లేని వచ్చినప్పుడు మనం గ్రూప్ని సాటిస్ఫాక్షన్ చేయలేము. సో 0 అనేది మనకు సెట్లో లేదు. 0 అనేది మనకు సెట్లో లేదు కాబట్టి సో ఈ గ్రూప్ అనేది సాటిస్ఫాక్షన్ కాదు. సో మనకు ఇచ్చిన మాడ్యులో 4 అనేది నాట్ ఏ గ్రూప్. సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చిండు మనకు? అండర్ మల్టిప్లికేషన్ 5 అన్నాడు. G2 = సెట్ ఏమి ఇచ్చిండు? 1 2 3 4. సెట్ని సాటిస్ఫాక్షన్ చేద్దాం. 1 2 3 4 1 2 3 4. చూడండి, మళ్ళీ సేమ్ ప్రాసెస్. 1 × 1 1 1 × 2 2 2 × 1 × 3 3 1 × 4 4. సో ఇవన్నీ కూడా మనకు 5 కంటే చిన్న నెంబర్స్. ఓకేనా. సో డైరెక్ట్ మల్టిప్లై చేసినంతే. సో దీనికంటే ఎక్కువ నెంబర్ వచ్చినప్పుడు మనం డివైడ్ చేస్తాం. 2 × 1 2 2 × 2 4 2 × 3 6. ఇప్పుడు మనకు డివైడ్ చేస్తాం. ఎంత వచ్చింది 1 1 2 × 4 8. సో 8 5 కంటే పెద్ద నెంబర్. సో 5 1 ఎంత వస్తుంది మనకి ఇక్కడ 3. నెక్స్ట్ 3 × 1 3 3 × 2 6. సో 6 తోటి చేస్తే ఎంత వచ్చింది 1 వచ్చింది. 3 × 3 9. సో 9 కూడా చేస్తున్నాం. ఎంత 4. 3 × 4 12. సో 12 కూడా డివైడ్ చేస్తున్నా 5 తోటి డివైడ్ చేస్తున్నా. 2 2 5 2 10 ఎంత 2 2. నెక్స్ట్ 4 4 × 1 4 4 × 2 8 8 తోటి ఎంత
చేస్తే ఎంత వచ్చింది 3 వచ్చింది. 4 ఇంటూ 3 12 2 వచ్చింది. 16 తోటి చేస్తున్నా 3 5 3 15 ఎంత 1. సో 1. సో సెట్లో మనకి అవే రిపీట్ అయినాయి. సో సెట్లో ఉన్న మాత్రమే రిపీట్ అయినాయి. 1 2 3 4 2 4 1 3 3 1 4 2. సో మనకు అవే రిపీట్ అయినాయి. సో ఈ అవే రిపీట్ అయినప్పుడు సో మనం గ్రూప్ ప్రాసెస్ చేస్తాం. సో గ్రూప్ ప్రాసెస్ ఏంటి, 4 కండిషన్లు మనకు సాటిస్ఫాక్షన్ కావాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటిది మనకి ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ. సో గ్రూప్ ఆల్రెడీ చూడండి ఇవే కండిషన్లు మనకేంటిది ఏ కామా బి అనేటి గ్రూప్లో ఉంటే ఏ స్టార్ బి కూడా గ్రూప్లో ఉంటుంది కదా. సో మనకు అవే రిపీట్ అయినాయి. సో క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫాక్షన్ అంటే మనకు ఏం కావాలి, 1 2 3 4 గ్రూప్లో ఉంటే సో వచ్చినవి కూడా గ్రూప్లోనే ఉన్నాయి కదా. సో క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫాక్షన్ అయింది. సెకండ్ కండిషన్ ఏంటిది మనకి ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటిది మనకు కండిషన్ ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి. చూడండి నేను ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు 2 3 4 తీసుకుంటున్నాను బిలాంగ్స్ టు G2. సో ఇవి G2లో ఉన్నాయి కదా. సో సెట్లో ఉన్న 2 3 4 తీసుకున్నా. మనకేం కావాలి, LHS ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత 2 ఇంటూ 3 ఇంటూ 4. సో మాడ్యుల్ ఎంత మనకు, సో మాడ్యుల్ ఎంత అడిగిండు 5 అడిగిండు కదా. సో ఇంటూ 5 మల్టిప్లికేషన్ మాడ్యుల 5. ఓకేనా. చూడండి ఫస్ట్ సెట్లో ఉన్నాయి తీసుకుందాం. 2 ఇంటూ మాడ్యుల 5 3 ఇంటూ 4 అంటే 12. సో 12 మనం చేసినాం కదా, ఎంత వచ్చింది 5 తోటి చేసినప్పుడు 2 వచ్చింది 2. సో 2 2 4 అనేది 5 కంటే చిన్నదే కదా. సో 4 మనకి LHS ఎంత వచ్చింది 4 వచ్చింది. RHS ఈజ్ ఈక్వల్ టు చూడండి RHS ఏ ఇంటూ 5 3 ఇంటూ మాడ్యుల 5 సి అంటే ఎంత 4. చూడండి మనం ఫస్ట్ సెట్లో ఉన్నది తీసుకోవాలి. 3 6 చేస్తే ఎంత వచ్చింది 1 వచ్చింది మనకి ఇక్కడ. సో 1 ఇంటూ 5 4కి 4 1 ఇంటూ 4. సో 4 అనేది 5 కంటే చిన్నదిగా. సో డైరెక్ట్ సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫాక్షన్ అయింది. సో నెక్స్ట్ థర్డ్ ఏంటిది ఐడెంటిటీ ప్రాపర్టీ. సో ఐడెంటిటీ ప్రాపర్టీ ఏంటిది మనకు ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో మనకి ఏం తీసుకుంటే ఏ వస్తుంది ఇక్కడ, ఏం తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటే ఏ వస్తుంది అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ సెట్లో ఉన్న ఏంటి 1 2 3 4 ఇంటూ మాడ్యుల 5. సో ఇవి మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఇవి ఏ వాల్యూస్. ఈ వాల్యూ ఏం తీసుకుంటే మనకు ఏ వాల్యూ వస్తుంది. సో ఏం తీసుకుంటే ఏ వాల్యూ వస్తుంది, ఇక్కడ 1 తీసుకుంటే సో 1 వస్తుంది. ఈ వాల్యూ ఎంత తీసుకున్నా 1 తీసుకున్నా. సో 2 రావాలి మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కదా. సో 2 అన్నప్పుడు మనకి ఎంత రావాలి, ఏ కావాలి అంటే 2 రావాలి. ఏం తీసుకుంటే 2 వస్తుంది, 1 తీసుకుంటే మనకు 2 వస్తుంది. సేమ్ ఇక్కడ 1 తీసుకుంటే 3 వస్తుంది, 1 తీసుకుంటే 4 వస్తుంది. సో సింపుల్ ప్రాసెస్. సో నెక్స్ట్ సో సో ఈ వాల్యూ ఎంత మనం 1 తీసుకున్నాం కాబట్టి 1 ఈజ్ ఏ ఐడెంటిటీ ఎలిమెంట్ కదా. సో ఐడెంటిటీ ప్రాపర్టీ కూడా సాటిస్ఫాక్షన్ అయింది. నెక్స్ట్ క్లోజర్ ఇన్వర్స్ ప్రాపర్టీ. సో ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే మనకు
ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. సో ఏ వాల్యూ తీసుకుంటే మనకు ఈ రావాలి. సో మల్టిప్లికేషన్ ఏంటిది మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎంత రావాలి, అడిషన్ చేస్తేనేమో 0 రావాలి. సో మల్టిప్లికేషన్ కదా, సో 1 రావాలి. ఏం తీసుకుంటే ఈ వాల్యూ 1 వస్తుంది, ఏం తీసుకుంటే ఈ వాల్యూ 1 వస్తుంది చూసుకున్నాము. సో ఫస్ట్ సెట్లో ఉన్నాయి రాసుకుందాం. దేంతో మాడ్యుల్ చేస్తున్నాం, 5 తోటి మాడ్యుల్ చేస్తున్నాం. సో ఏం తీసుకుంటే మనకు 1 వస్తుంది, ఏం తీసుకుంటే 1 వస్తుంది చూసుకోవాలి. సో 1 ఇంటూ 1 తీసుకుంటే మనకు 1 వస్తుంది. ఓకేనా. సో 3 తోటి చూడండి, 3 ఇంటూ 3 తీసుకుంటాం, 2 ఇంటూ 3 తీసుకుంటున్నాం. సో మనకు 3 ఇంటూ 2 ఎంత 6. సో 6ను 5 కంటే పెద్ద అంకెనే కదా, 6 5 తోటి చేసినప్పుడు ఎంత వస్తుంది మనకు 1 వస్తుంది. ఓకేనా. సో 1. సో 3 సేమ్ మళ్ళీ ఇక్కడ 2 తీసుకోవాలి, 2 తీసుకుంటే. సో 4కి ఏం తీసుకుంటే 1 వస్తుంది, 4కి ఏం తీసుకుంటే 1 వస్తుంది. సో ఇక్కడ 4 తీసుకుంటున్నా. సో 4 తీసుకున్నప్పుడు ఎంత అవుతుంది మనకు 16 అవుతుంది. సో 5 తోటి చేస్తే 1. మనకి ఏం తీసుకుంటే 1 ఏది వస్తుందో సో ఆ వాల్యూ ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా. ఐడెంటిటీ ప్రాపర్టీ ఇన్వర్స్ ప్రాపర్టీకి చేంజ్ ఉంది. సో మనకి ఇక్కడ ఏ రావాలి, మనకి ఇక్కడ ఈ రావాలి. ఏం తీసుకుంటే ఏ వస్తుంది, ఇక్కడ ఏం తీసుకుంటే ఈ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకు ప్రాసెస్ చేయాలి. సో ఆ ఇన్వర్స్ ప్రాపర్టీ కూడా అన్నిటికీ 1 వచ్చింది కదా. సో ఇన్వర్స్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై. సో ఇచ్చిన సెట్ మనకు గ్రూప్ అవుతుంది, ఇచ్చిన సెట్ మనకు గ్రూప్ అవుతుంది.